నీలిమ కథలు. నీలిమ మిల్లులో పనిచేసుకుంటూ ఉండగా సుబ్బారావు అక్కడికొచ్చాడు. నీలిమా, వాతావరణం చూస్తుంటే భయంకరంగా ఉంది. వర్షం వచ్చేలా అనిపిస్తుంది. నువ్వింటికెళ్ళమ్మా. అవునా, సరే వెళ్తాను. నీలిమ వెంటనే లేచి ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరుకునే సమయానికి ఇంట్లో చాముండేశ్వరి, జగదీష్ కంగారుగా కనిపించారు. బావా, ఏమైంది? ఎందుకలా కంగారుగా ఉన్నారిద్దరూ? అదా, వర్షం వచ్చేలా ఉంది కదా వాతావరణం. వర్షం వచ్చిందంటే మన ఇల్లు పరిస్థితి అంతే సంగతులు. అర్థం కాలేదు బావా. ఇల్లు బానే ఉంది కదా. చూడ్డానికి బానే కనిపిస్తుంది, కానీ వర్షం వస్తేనే అసలు సంగతి బయటపడుతుంది. వర్షం వస్తే ఇంత బ్రహ్మాండంగా ఉన్న ఇంటికి ఏమవుతుందట? ఏమవ్వదులే. అనవసరంగా లేనిపోనివి ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు. అయ్యేది ఏదున్నా అవ్వక మానదు. పదండి, భోజనం చేద్దాం. ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. వాళ్ళు భోజనం చేస్తుండగాని ఇంటి పైకప్పు రంధ్రాల నుంచి నీళ్లు, చెత్త వాళ్ళ భోజనంలో పడుతూ ఉంది. అమ్మ దేవుడా, ఇదేంటి? చూడ్డానికి అట్టహాసంగా కనిపిస్తున్న ఈ పైకప్పు కురుస్తుందా? కురవడం మాత్రమే కాదు, తినే అన్నాన్ని కూడా పాడు చేస్తుంది. నాకెందుకో ఈ ఇంటి కింద ఉండటం మంచిది కాదనిపిస్తుంది. అత్తయ్య, బావ, రండి బయటకు వెళ్దాం. వాళ్ళలా బయటకు వెళ్లారో లేదో ఇల్లు కుప్పకూలిపోయింది. కొంచెంలో తప్పించుకున్నాం, లేదంటే మనల్ని కూలిపోయిన శిథిలాల్లో వెతుక్కోవాల్సొచ్చేది. పోయిన దాని గురించి ఆలోచించింది చాలు. ఇప్పుడు మనమేం చెయ్యాలో ఆలోచించండి. ఈ చెట్టు కింద ఎక్కువసేపు ఉండటం కూడా మంచిది కాదు. ఈ గాలివానలో ఈ చుట్టూ కొమ్మలు కూడా విరిగి పడిపోయే ప్రమాదం లేకపోలేదు. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమే. కానీ మనం తలదాచుకోవడానికి ఇంకొక చోటు ఎలా అని ఆలోచిస్తున్నాను. ఒక పని చేస్తారా? పద్మజ మీతో బాగా మాట్లాడుతుంది కదా, ఒకసారి ఆవిడ్ని అడుగుతారా? ఈ రాత్రికి వాళ్ళ ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటారేమో అని. అలాగే, ఒకసారి అడిగి చూస్తాను. చాముండేశ్వరి పద్మజ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. పద్మ, మా ఇంటి కప్పు కూలిపోయింది. ఈ రాత్రి ఎక్కడికి వెళ్లాలో అర్థం కావటం లేదు. కాస్త ఈ ఒక్క రాత్రికి మీ ఇంట్లో పడుకోవడానికి చోటిస్తావా? అయ్యో, మీరు కాకపోతే ఎవరికిస్తాను చెప్పండి. కాకపోతే ఒక చిన్న సమస్య వచ్చింది. నిన్నే మా ఇంటికి చుట్టాలొచ్చారు. ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు వేరే వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకే రమ్మనలేకపోతున్నాను. వేరే అవకాశం ఏదైనా ఉంటే చూసుకుంటే మంచిది. లేదంటే ఒక పని చెయ్యండి. ఇది చెప్పడం ఇష్టం లేదు, కానీ వేరే అవకాశం లేక చెప్తున్నాను. అడిగి మా పశువుల పాక ఉంది కదా, అక్కడ ఎలాగోలా ఈ రాత్రికి తలదాచుకోండి. అదిగో లోపల మా బంధువులు పిలుస్తున్నారు, నేను వెళ్తాను. మీరు జాగ్రత్త. వీరు పొమ్మను వారు కాదు, పొగబెట్టువారు. నేరుగా ఇంట్లోకి రావటం ఇష్టం లేదని చెప్పలేక బంధువులు, చుట్టాలు అని ఏదేదో మాట్లాడుతుంది. సరే, ఈ ఒక్క రాత్రి ఎలాగోలా బయటపడితే అదే చాలు. అన్నట్టు కోడలు పనిచేసే మిల్లు దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో కదా. ఈ విషయం కోడలికి తట్టలేదా? చెకచెక నీలిమ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది చాముండేశ్వరి. ఇలా వాళ్ళని వీళ్ళని అడిగే బదులు నువ్వు పనిచేసే మిల్లు దగ్గరికి వెళ్ళడం మంచిదేమో నీలిమా. అత్తయ్య, నాకు ఆలోచన తట్టలేదనుకున్నారా? కానీ వర్షం పడుతున్నట్టవ్వగానే మిల్లులోకి చుక్క వర్షం కూడా వెళ్లకుండా ఉండేందుకు చుట్టూ ప్లాస్టిక్ షీట్స్తో చుట్టేశారు. అది తీస్తే కానీ లోపలికి వెళ్ళడం కుదరదు. అది తీయటం మన వల్ల కాదత్తయ్య. అదే కాకుండా మనం ఇంకేదైనా ఆలోచిస్తే మంచిది. ఇలా తడుస్తూ ఆలోచించే బదులు ఎలాగోలా పశువుల పాకలో ఈ రాత్రి గడిపేద్దాం, పదండి. ముగ్గురు పద్మజ వాళ్ల పశువుల పాకలోకి వెళ్లారు. ఆ రాత్రి అతి కష్టంగా అక్కడే గడిపారు. ఉదయం అవుతుండగా పాలు పితకటం కోసం పద్మజ అక్కడికొచ్చింది. అయ్యో, మీరీ పశువులతో రాత్రంతా ఇక్కడే ఉన్నారా? ఎంత కష్టమొచ్చింది మీకు? మీ పరిస్థితి తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. అంత జాలెం పడొద్దులే పద్మ. పద్మక్క, రాత్రి నుంచి ఏమీ తినలేదు, ఆకలేస్తుంది. పాలు పితకడానికే కదా వచ్చావు. పితికిన తర్వాత మాకొన్ని పాలిస్తావా? ఓ, ఎందుకివ్వను? తప్పకుండా ఇస్తాను, కానీ నాకొక పని చేసి పెడతారా? ఏం పని? రాత్రంతా మీరిక్కడే ఉండి ఈ పాకని చిందరవందర చేశారు. కాస్త శుభ్రం చేసి పెట్టండి. అంతలో నేను పాలు పితికి మీకు కాసిన్నిస్తాను. ఏం మాట్లాడుతున్నావు పద్మజ నువ్వు? మేమీ పాకని శుభ్రం చేయడమేంటి? చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఒక్క పని చెప్పగానే అంత పౌరుషమొస్తుందే. రాత్రంతా ఈ పశువుల దొడ్డిలో ఉన్నప్పుడు ఏమైందో ఆ పౌరుషమంతా.
పద్మజ, రాత్రి మేము తలదాచుకోవడానికి మీరిచ్చిన ఈ చోటుకి చాలా థ్యాంక్స్. మీకు థ్యాంక్స్ చెప్పడం తప్ప మేమింకేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు చేసిన ఈ పనిని మేము జీవితకాలం గుర్తుంచుకుంటాం. వస్తాం. పదండత్తయ్య, వెళ్దాం. ముగ్గురూ కలిసి బయటికొచ్చారు. వాళ్ళు చెప్పిన పనేదో చేస్తే మనకి కనీసం తాగడానికి పాలైనా వచ్చేవి కదా. ఇప్పుడు ఆకలిస్తుంది. ఏం చేద్దాం? పదండి, మనం మన ఇంటికి వెళ్ళి ఎలాగోలా అక్కడుండే ఏర్పాట్లు చేసుకుందాం. లేదత్తయ్య, ముగ్గురికి ముగ్గురం ఎంతో ఆకలితో ఉన్నాం. అలాగే రాత్రి నిద్ర లేకుండా చాలా అలసిపోయాం. ఇప్పుడు మనం ఎలాంటి పనులు చేయలేం. అలాగని ఎవ్వరినీ ఏ సహాయం అడగకూడదు కదా. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఎవరినేం అడగకుండా మనమేం చేయకుండా ఉండటం ఎలా సాధ్యపడుతుంది? కొంచెం కష్టమే కాని సాధ్యపడుతుందత్తయ్య. మన ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో చాలా పెద్ద అడవుంది కదా. అక్కడికి వెళ్తే ఎలాగోలా దొరికింది ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవచ్చు. పదండి, వెళ్దాం. కానీ అడవంటే జంతువులుంటాయి కదా. అవి మనల్ని ఏమైనా చేస్తే? లేదు బావా, ఏ జంతువైనా వాటికి ప్రాణాలకి ప్రమాదం ఉందనుకుంటే తప్ప ఎవ్వరినీ ఏమీ చెయ్యవు. మనం వాటికి హాని కలిగించకుండా ఉంటే మనకి ఏ ప్రమాదం ఉండదు. ఈ మానవ ప్రపంచంలో ఉండే క్రూర మృగాల మాటలకి చచ్చిపోవడం కంటే అడవిలో జంతువులకి ఆహారమైనా నయమేలే. పదండి, వెళ్దాం. ముగ్గురు అడవి బాట పట్టారు. అడవిలో కొంత దూరం నడిచిన తర్వాత వాళ్లకి ఒక పండ్ల చెట్టు కనిపించింది. వెంటనే కొన్ని పండ్లని తెంపుకొని కడుపు నిండా తిన్నారు. అమ్మయ్యా, కడుపైతే నిండింది. కానీ నెమ్మదిగా మళ్ళీ వర్షం రావడం మొదలవుతుంది. ఇప్పుడు ఎక్కడ తలదాచుకుంటామమ్మా? ఈరోజు కూడా వర్షంలో తడుస్తూ ఉండక తప్పదా? తప్పుతుంది బావా. అదిగో అక్కడొక గుహ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి తలదాచుకుందాం. అక్కడే జంతువులు ఉండవా? నాకు మాత్రం ఏం తెలుసు, వెళ్ళి చూద్దాం పదండి అంటూ నీలిమ గుహ వైపుకు వెళ్ళింది. ఆ గుహ చాలా పెద్దగా ఉండటం గమనించింది నీలిమ. అత్తయ్య, ఈ గుహని కొంచెం శుభ్రం చేసుకుంటే మనం ఇక్కడ ఉండటానికి అనువైన చోటుగా మార్చుకోవచ్చు. అయితే ఇంకేం చూస్తున్నావు మరి, తల ఒక చెయ్యి వేసి శుభ్రం చేసుకుందాం. ముగ్గురూ కలిసి గుహ చుట్టూ అలాగే గుహ లోపల శుభ్రం చేసుకోవటం మొదలుపెట్టారు. చాలాసేపు కష్టపడిన తర్వాత గుహ శుభ్రంగా మారింది. బావా, అదిగో ఆ చెట్టుకున్న పళ్ళని నువ్వు మరికొన్ని తెంపగలవా? నేను వెళ్ళి తాగడానికి నీళ్లు దొరుకుతాయేమో చూసి తీసుకొనొస్తాను. ఇద్దరూ చెరోవైపు వెళ్లారు. వాళ్లు తిరిగొచ్చే వరకు చాముండేశ్వరి కొన్ని రకాల ఆకులని మొక్కలని తీసుకుని వచ్చి గుహ చుట్టూ పెట్టింది. అది చూసిన నీలిమకి అత్త ఎందుకలా చేసిందో అని అర్థం కాలేదు. అత్తయ్య, ఈ మొక్కలు ఆకులు అన్నీ గుహ చుట్టూ ఎందుకు పెట్టారు? ఈ మొక్కలు అడవిలో అక్కడక్కడ కనిపించాయి. వీటిలో కొన్ని ఔషధ మొక్కలుంటే కొన్ని తినే ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు అక్కడో ఇక్కడో వెతుక్కునే కంటే మన చుట్టూ ఉంటే మంచిది కదా అని తీసుకొనొచ్చి మనకు అందుబాటులో పెట్టాను. ఒక్కసారిగా వర్షం మొదలవటంతో ముగ్గురు గుహలోకి వెళ్ళిపోయారు. కోడలా, ఇప్పటికీ ఎలాగోలా ఇక్కడ తలదాచుకుంటున్నాం, కానీ ఇక్కడ మనం ఎక్కువ కాలం ఉండలేం. వీలైనంత తొందరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదని నా అభిప్రాయం. మన ఇంటికి మనం వెళ్ళిపోవాలని నాకు కూడా ఉంది. కానీ ఎడతెరిపి లేకుండా పడుతున్న ఈ వర్షాల్లో మనం మన ఇంటిని ఎలా బాగు చేసుకుంటాం చెప్పండి? వర్షాలు తగ్గే వరకు మనం ఇక్కడే ఉండక తప్పదేమో. సరే, అది కూడా చూద్దాం. దేవుడు మనకేదో దారి చూపించకపోతాడా? వాళ్ల కాకలేసినప్పుడు దగ్గర్లో ఉన్న ఏదో ఒక చెట్టు నుంచి పండ్లు దుంపలు తెంచుకొని తింటున్నారు. వెంటనే వచ్చి గుహలో ఉంటున్నారు. ఇలానే కొన్ని వారాలు గడిచిపోయాయి. ఒకరోజు ఆకాశం తెల్లగా సూర్యుడి వెలుగుతో ఉండటంతో ప్రశాంతంగా అనిపించింది వాళ్లకి. నాకు తెలిసి ఇన్ని రోజుల వర్షానికి కారణం ఏదైనా తుఫానే అయ్యుంటుందత్తయ్య. వర్షం లేకుండా ఉన్న ఈ రోజు ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా. ఇన్ని రోజులు ఎడతెరిపి లేకుండా వచ్చిన వర్షానికి ఎంత ఇబ్బంది పడ్డాం కదత్తయ్య. మనుషులమే ఇంత కావచ్చు కదా. ఎండాకాలంలో ఎండలతో ఇబ్బంది, వర్షాలు వస్తే దాంతో కూడా, ఇక చలికాలంలో చలి కష్టాలు. ఏది ఎక్కువైనా మనకి కష్టమే. ఇదిగో ఇప్పుడు చూడు, వర్షాకాలంలో అదే ఎండ బాగుంటుందనుకుంటాం. చాముండేశ్వరి ఏదో మాట్లాడుతూ ఉండగా జగదీష్ తల్లి దగ్గరకొచ్చి, అమ్మా, ఇటు రా ఒకసారి. ఎక్కడికిరా? ఏమైంది? రా ఒకసారి, నువ్వే చూద్దువు గాని అంటూ జగదీష్ చాముండేశ్వరిని తీసుకెళ్లాడు. అక్కడ చూడగా కూరగాయలు ఆకుకూరలు పచ్చగా పెరిగున్నాయి. అత్తయ్య,
ఆ రోజు మీరు పెట్టిన కొన్ని మొక్కలు ఇక్కడ గుంపుగా అయ్యి చూడ్డానికి ఎంత బాగుందో కదా. కానీ ఇంత తొందరగా ఎలా పెరుగుంటాయి? అడవి మట్టి మహత్యం. మనుషుల చేయి ఇక్కడి వరకు ఇంకా పడలేదేమో. అందుకే ఇక్కడ నేల సారవంతంగా ఉంది. ఈ అడవి తల్లిని నమ్ముకొని మన పేదరికాన్ని పోగొట్టుకునే దారి నాకు దొరికింది. మన పేదరికాన్ని పోగొట్టుకునే అవకాశమా? ఎలా అత్తయ్యా? ఈ అడవిలో ఏ మొక్కైనా చాలా తొందరగా పెరుగుతుందని నాకు అర్థమైంది. మనం ఈ మొక్కలని ఇక్కడ పెంచుతూ వీటికొచ్చిన కూరగాయలని, ఆకుకూరల్ని తీసుకెళ్లి ఊర్లో అమ్మితే మంచి లాభం పొందొచ్చు కదా నీలిమా. సూపర్ ఐడియా అత్తయ్య. అలాగే చేద్దాం. నేనీరోజు ఈ కూరగాయలు, ఆకుకూరలు తీసుకుని ఊర్లోకి వెళ్తాను. మీరు ఇంకొన్ని మొక్కలు తీసుకొనొచ్చి మన గుహ చుట్టూనే కాకుండా గుహలో కూడా పెడతారా? సరే అయితే. నేను వీడు వెళ్ళి మొక్కలు తీసుకొని వచ్చే పనిలో ఉంటాం. నువ్వు ఊర్లోకి వెళ్ళి అమ్ముకొన్రా. కోడలా, ఒక్క విషయం. ఊర్లో ఎవరైనా మన గురించి అడిగితే ఇక్కడుంటున్నామని చెప్పొద్దు. పక్క ఊర్లో మనకి తెలిసిన వాళ్ళింట్లో ఉంటున్నామని మాత్రమే చెప్పు. అర్థమైందా? చాముండేశ్వరి చెప్పినట్టుగానే నీలిమ కూరగాయలన్నీ మూట కట్టుకుని తలపై పెట్టుకుని ఊర్లోకి తీసుకుని వెళ్ళింది. అప్పటివరకు వర్షాలతో సతమతమైన వాళ్లకి కూరగాయలు తీసుకొచ్చేవాళ్లు లేక ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో నీలిమ కూరగాయలతో అక్కడికొచ్చేసరికి ఒక్కసారిగా అందరూ కూరగాయలు కొన్నారు. నీలిమ చేతికి అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బే కనిపించింది. ఎంతో సంతోషంగా అత్తయ్య దగ్గరికి వెళ్ళింది. నీలిమ, ఏమైంది? కూరగాయలన్నీ అమ్ముడుపోయినట్టున్నాయి. అవునత్తయ్య, అన్నీ అమ్ముడుపోయాయి. ఇదిగో ఇంత డబ్బు కూడా వచ్చింది. ఇలా రోజూ అమ్ముడుపోతే మనం ఈ వర్షాకాలం అయ్యేలోపు మనింటిని బాగు చేయించుకునేంత డబ్బొచ్చేస్తుందేమో కదత్తయ్య. మన గురించెవరైనా అడిగారా? లేదు, ఎవ్వరేం అడగలేదు. ఇప్పుడు వాళ్లకి కూరగాయలు అవసరం కాబట్టి ఏమీ అడగకుండా తీసుకున్నారు. కాని ముందు ముందు అలాగే ఉంటుందన్న నమ్మకం నాకైతే లేదు. మనం ఏదో ఒకటి చేయాలి. చేయడానికి ఏముందత్తయ్య, మీరెక్కువగా ఆలోచించకండి. మనకి కావాల్సిన డబ్బులు మనకొచ్చే వరకు ఇక్కడే ఉంటున్నాం. కూరగాయలు పండించి ఊర్లోకి తీసుకుని వెళ్ళి అమ్ముతున్నాం, అంతే. అమ్మా, ఈ అడవిలో చాలా పండ్ల చెట్లు కూడా ఉన్నాయి కదా. నేను ఆ పండ్లన్నీ తెంపుకొని వచ్చి నీలిమతో పాటు మార్కెట్కి వెళ్ళి వాటిని అమ్మనా? చాలా మంచి ఆలోచనరా. నువ్వెలా అనుకున్నావో అలాగే చెయ్యి. అప్పటినుంచి జగదీష్ చుట్టుపక్కల కనిపించిన చెట్ల నుంచి పండ్లు తెంపుకొని నీలిమతో పాటు మార్కెట్కి వెళ్లి అమ్మటం మొదలుపెట్టాడు. జగదీష్లో పని చేయాలన్న ఆలోచన వచ్చినందుకు నీలిమ, చాముండేశ్వరి ఎంతో సంతోషపడ్డారు. నీలిమ స్థానంలో ఇంకెవరున్నా ఈ పాటికి అత్తారింటి నుంచి అమ్మగారింటికి వెళ్ళిపోయేవారేమో. కాని నా కోడలలా చేయలేదు. ఇంత కష్టపడుతూ కూడా నాతోనే ఉంది. ఆ మాయకుడైన భర్తని కూడా నెమ్మది నెమ్మదిగా నలుగురిలో ఒకడిగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి కోడలుంటే ఏ అత్తైనా అదృష్టవంతురాలే.